నేను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను. ఆ కొడంగల్ సాక్షిగా ఇదే నా శబ్దం. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే అంటూ చూస్తా ఉన్నాం. 10 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీలకు, 5 లక్షలు చిన్న పంచాయతీలకు అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ కేటీఆర్ రావులారా రాసి పెట్టుకోండి. 2029లో 3వ వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెసే. ఫామ్ హౌస్ లోనే బందీఖానగా మార్చుకున్న కేసీఆర్ 2 ఏళ్లలో తోలు తీయడం నేర్చుకున్నట్లు. మటన్ కొట్టులో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడ చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా. కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి కొంత డీటెయిల్ గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో రీసెంట్ గా కేసీఆర్ ఏం చేసిండు, ప్రజాక్షేత్రంలోకి వస్తున్నా నేను అంటూ ఒక నీళ్ళ అంశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు కదా. ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే, ఇది ప్రజలకు ఉపయోగపడిన నినాదం కాదు. ఎందుకో నేను చెప్తా క్లియర్గా. ఇక్కడ అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో వెలమ రాజ్యం వర్సెస్ రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది. ఇదంతా కూడా ఒకసారి చాలా డెప్త్గా అర్థం చేసుకోవాలి. రెడ్డి రాజ్యానికి నేతృత్వం వహిస్తుంది రేవంత్ రెడ్డి, వెలమ రాజ్యానికి నేతృత్వం వహిస్తుంది కేసీఆర్. సో గత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలమ రాజ్యాన్ని స్థాపించిండు, అదందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా రెడ్డి రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు కోల్పోయినటువంటి వెలమ రాజ్యానికి సంబంధించినటువంటి కోల్పోయిన ప్రభావాన్ని, వెలమ రాజ్య ప్రభావాన్ని మరలా తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉంటే, ఇటు రెడ్డి రాజ్యాన్ని ఎట్లయినా సరే ఇంకా 10 సంవత్సరాలు ఏలాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, వెలమ రాజ్యమైనా రెడ్డి రాజ్యమైనా ఇక్కడ బలి కాబోతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలే. సో వీళ్ళను ముందు పెట్టి వీళ్ళ ద్వారా ధర్నాలు, రాస్తారోకాలు, బలిదానాలు, అనేక రకాల ఆత్మహత్యల సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే బలిదానాల విషయంలో కావచ్చు, వీళ్ళను ముందు పెట్టి ఉద్యమాన్ని నడిపించడానికి ఇటు కేసీఆర్ గతంలో ఇప్పుడు సిద్ధమవుతున్నాడు, గతంలో రేవంత్ రెడ్డి కూడా సిద్ధమైండు. అంటే వెలమ రాజ్యం వర్సెస్ రెడ్డి రాజ్యంలో బలయ్యేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% పైగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. వీళ్ళే తెలంగాణ ఉద్యమం తీసుకోండి, వీళ్ళే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే బలిదానం చేసుకున్నారు. రాస్తారోకలు చేసేది వీళ్ళే, ధర్నాలు చేసేది వీళ్ళే. ఈరోజు వీళ్ళ యొక్క రాజ్యాలను కాపాడుకోవడానికి ఈ వర్గాలన్నీ కూడా బలిదానం చేస్తూ ఉన్నాయి. ఈ వర్గాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి, బాంచర్గిరి చేస్తూ ఉన్నాయి, బానిసగిరి చేస్తూ ఉన్నాయి. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని అర్థం చేసుకున్నప్పుడే, వీళ్ళ యొక్క మెంటాలిటీని, వీళ్ళ యొక్క వెలమ రాజ్యాన్ని, వీళ్ళ యొక్క రెడ్డి రాజ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కొంత ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ రాజ్యం వస్తుంది. కొంతకాలం కేసీఆర్ వెలమరాజ్య స్థాపన కోసం పనిచేస్తూ ఉంటాడు, మరి కొంతకాలం రేవంత్ రెడ్డి రాజ్య స్థాపన కోసం పనిచేస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇది చాలామంది కూడా తెలియదు. సో ఇందులో ఉన్నటువంటి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎజెండాలు ఏంటి అనేది కోణంలో తెలుసుకుంటే తప్ప ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 80% పైగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాగుపడరు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఏమంటుంటూ 10 లక్షలట మేజర్ గ్రామ పంచాయతీలకు, అంటే ఏమి లేదు, గద్దెని ఎక్కనివ్వను అంటే వెలమ రాజ్యాన్ని ఎక్కనివ్వనని రెడ్డి రాజ్య నాయకుడు చెప్తా ఉన్నాడు అనే విషయం చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతే తప్ప ఇందులో ప్రజా సమస్యలు వీళ్ళకు పట్టవు, ప్రజలు వీళ్ళకు పట్టరు. కేవలం ప్రజలను ఏదో ఫ్రీబీస్ పేరిట, సంక్షేమ పథకాల పేరిట అరకొర సంక్షేమ పథకాలు ఇచ్చేసి వాళ్ళను ఒక దాంట్లో ఒక లైన్లో పెట్టేసి ఉంచుతారు తప్ప వాళ్ళని బయటికి రానియరు, రాజకీయంగా ఎదగనివ్వరు. ఇప్పుడు మీరు సర్పంచ్ల సంబంధించిన అంశం తీసుకోండి. సర్పంచ్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ పరంగా ఎంత శాతం ఇచ్చారు, ఎంత శాతం గెలిచారు? ఇప్పుడు కొంతమంది బీసీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు కూడా కౌంటర్ ఇస్తా ఉన్నాను. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు 100% వేసుకుంటే దీనిలో ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, లేకపోతే మైనార్టీలు కానీ ఇట్లా ఉంటారు కదా. 100% ప్రజలు అనుకోండి, అంటే దాదాపు 4 కోట్ల మంది ప్రజలు, అంటే దానిలో దాదాపు 2.5 కోట్లు ఓటర్లు వేసుకోండి. సో దీనిలో విషయం ఏంటి అంటే, సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి కదా రీసెంట్గా. దీనిలో ఏం చెప్తా ఉన్నారు,
52% గెలిచిరని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, సర్పంచ్ సంబంధించినటువంటి శాతం ఎంత అంటే 39.5% గెలిచింది. 39.5% గెలిచింది. వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఈ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరు చెప్తున్నారంటే, ఓసీల పర్సెంటేజ్ అవుతుందో అది పక్కన పెట్టేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల శాతాన్ని తీసుకొని దానిలో 52% వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ లెక్క తీసుకుంటే 100% లెక్క తీసుకోండి. 100% ప్రజల్లో 39%, అంటే ఇప్పుడు మనం 56% ప్రజలు బీసీలు ఉన్నారని చెప్పేసి సమగ్ర కులగణన సర్వేలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కదా. 56% దేనికి సంబంధించి? కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 56% అవుతుందా, లేకపోతే ఓసీలను కలిపితే 56% అవుతుందా? 56%లో ఇక్కడ 39% గెలిచింది. దీన్ని కూడా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు కొంతమంది బీసీ నాయకులు. ఎట్లా చేస్తారు? ఇదంతా చేస్తే పూర్తిగా 100% ప్రజలను పరిగణలోకి తీసుకొని దానిలో ఎంత శాతం వచ్చిందో చెప్పాలి. 52% వచ్చిందని చెప్పేసి పొంకనాలు కొడతా ఉన్నారు ఈ బీసీ నాయకులందరూ కూడా. మేము ఇంటలెక్చువల్స్, మేము అది ఇది అని చెప్పుకుంటే వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజలు ఎందుకు మభ్య పెడతా ఉన్నారు? వాస్తవాలు చెప్పండి, ప్రజలకు తేరుకుంటారు. గతంలో ఇదే సర్పంచులు ఇదే 2018-19 టైంలో ఇదే సర్పంచ్ ఎంతమంది గెలిచారంటే దాదాపు 46%కి పైగా గెలవడం జరిగింది. మరి పర్సంటేజ్ తగ్గింది కదా. 100%లో 46% మంది సర్పంచులు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు 39% అయింది కదా. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? పర్సంటేజ్ తగ్గింది కదా. రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది బీసీ సంఘాల నాయకులు కూడా, మేము బీసీల కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా దయచేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. ప్రజల ముందు వాస్తవాలు ఉంచితే ఇంకా ప్రజలు తెలుసుకుంటారు, అనేక విషయాలు తెలుసుకుంటారు. చరిత్రలో ఏం జరుగుతూ ఉంది, మనకి ఏ విధమైన అన్యాయం జరుగుతుందో తెలుసుకుంటారు. ఇప్పుడు 52% వచ్చిందని చెప్తే అబ్బా బాగా వచ్చినాయి కదా అని చెప్పి సంఘాలు గుర్తుకుంటా ఉంటారు. ఎందుకు అట్లా చేయాలి? వాస్తవాలు చెప్దాం, ప్రజలే తెలుసుకుంటారు కదా. సో ఇదంతా కూడా కొంత అంబకు జరుగుతూ ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సో ఈ పర్సంటేజ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటా ఉంది. మేము బీసీలకు ఇవ్వడం వల్ల ఇంతమంది సర్పంచ్ వచ్చి చెప్పేసి చెప్తా ఉన్నారు, మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా బయట తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ దిశగా మేము అలాంటి వాళ్ళం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటి వాస్తవాలను ఖచ్చితంగా ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే, ఇది ప్రజలకు ఉపయోగపడే నినాదం కాదు. ఎందుకో నేను చెప్తా క్లియర్గా. ఇక్కడ అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో వెలమ రాజ్యం వర్సెస్ రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది.